వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో ఇంకొక టీఎస్డిఎస్సి ప్రాక్టీస్ క్వశ్చన్స్ తోటి మేము ముందుకు వచ్చేసాము. సో యాజ్ యూ నో ఈ వీడియో ఫార్మాట్ ఎలా ఉంటుంది అని అంటే 10 క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ కూడా మేము క్వశ్చన్ చదివి ఆప్షన్స్ కూడా చదువుతాము. ఆ తర్వాత ఒక 10 సెకండ్స్ టైం అనేది ఇస్తాము. ఆ 10 సెకండ్స్ టైం లోపు మీరు మీ ఆన్సర్ని డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 10 సెకండ్స్ ఆన్సర్ రివీలేషన్ ఉంటుంది. సో దట్ 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఏంటి అనేది మీరు చూసుకోవచ్చు. సో వీడియో ఎండింగ్లో 10 క్వశ్చన్స్లో మీ స్కోర్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్లో కొత్త వీడియోస్ అనేటివి మేము పెడుతూనే ఉంటాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాల్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే A union pi is equals to A is called option A idempotent law, option B identity law, option C complement law, option D De Morgan's law. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So first question ki answer is option B, which is identity law. Okay, వీటి రెండు యూనియన్ మనకి ఏ అవుతుంది, దీన్ని ఐడెంటిటీ లా అంటాం. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ఫాల్స్. ఫస్ట్ స్టేట్మెంట్ నల్ సెట్ ఈజ్ యూనిక్. సెకండ్ స్టేట్మెంట్ n of pi is equals to 1. ఆప్షన్ A 2 only, ఆప్షన్ B 1 only, option C 1 and 2, option D none. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి సెకండ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ ఏ అవుతుంది. ఓకే, దట్ ఈస్ 2 ఓన్లీ. ఈ రెండో స్టేట్మెంట్ మాత్రమే ఫాల్స్. మనకు ఆల్రెడీ తెలుసు n of pi is equals to 0 వస్తుంది కానీ 1 కాదు. ఓకే, కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఐడెంపోటెంట్ లా. ఆప్షన్ ఏ ఇంటర్సెక్షన్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఆప్షన్ బి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ, ఆప్షన్ సి ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఆప్షన్ డి పై కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఐడెంపోటెంట్ లాకి ఏ ఇంటర్సెక్షన్ ఏ అనేది ఏ అవుతుంది. అది ఏ ఆప్షన్లో ఉంది మనకి? ఆప్షన్ సిలో ఉంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు A. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఇఫ్ A is equals to prime numbers, B is equals to even numbers, then n of A intersection B is equals to blank. Option A 0, option B 1, option C 2, option D pi. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి ఫోర్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ బి అవుతుంది, విచ్ ఈస్ 1. సో ఏ అనేది ప్రైమ్ నెంబర్ సెట్ అయినప్పుడు, బి అనేది ఈవెన్ నెంబర్ సెట్ అయినప్పుడు మనకు కావాల్సింది ఏ ఇంటర్సెక్షన్ బి. దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావాలి. సో ఏ ప్రైమ్ నెంబర్స్ అంటే బి ఈవెన్ నెంబర్స్ అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ కావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి 2, అంటే ఒకటే నెంబర్ ఉంది. సో నెంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? 1 అవుతుంది. ఒకవేళ ఏ ఇంటర్సెక్షన్ బి అడిగితే 2 అనేది ఆప్షన్ అయ్యేది, కానీ వాళ్ళు దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని అనేసి అడిగారు. సో 2 అనేది ఒకటే నెంబర్ కాబట్టి 1 డిజిట్ నెంబరే కాబట్టి ఆప్షన్ ఈస్ బి. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి. సింపుల్ థింగ్ ఏంటంటే మనకి ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్గా ఉన్న రిజల్ట్ కావాలి. సో ప్రైమ్ నెంబర్స్లో ఈవెన్ నెంబర్గా ఉండేది ఒకటే నెంబర్ విచ్ ఈస్ 2. అలా అని చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ 2 అనేది ఆప్షన్గా పెట్టేస్తారు.
కానీ మనల్ని అడిగింది ఏంటి, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 అనే ఒక ఎలిమెంట్ మాత్రమే ఉంది. సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది మిస్ అయ్యారనుకోండి, ఇక్కడ ఆప్షన్ కూడా తప్పుగా పెడతారు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 4, ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 4. దెన్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు బ్లాంక్. ఆప్షన్ ఏ 6, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి 5th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ విచ్ ఈస్ 6. సో మనకి దీనికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఏంటి అని అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇచ్చారు. మనల్ని కనుక్కోమన్నది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. సో ఫార్ములా ఏంటంటే జనరల్ ఫార్ములా, సో ఇది అవుతుంది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మనకి నెంబర్ ఆఫ్ ఏ యూనియన్ బికి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనకు కావాల్సింది ఎన్ ఆఫ్ బి. ఓకే, సో ఎన్ ఆఫ్ బి కావాలి అనుకుంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ ఎంత ఇచ్చారు, 4 ఇచ్చారు. ఎన్ ఆఫ్ బి మనకు కావాలి. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత ఇచ్చారు, 4 ఇచ్చారు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత ఇచ్చారు, 6 ఇచ్చారు. సో ఈ 4 క్యాన్సిల్ అయిపోతుంది, విచ్ ఈస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6. ఆన్సర్ వచ్చేసింది. ఓకే, సింపుల్ యాజ్ దట్. ఫార్ములా గుర్తుంటే ఈజీగా అయిపోతుంది. సో ఒకవేళ మనకి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అడిగితే ఇది ఇటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వస్తుంది, అంతే. ఓకే, సో సింపుల్గా ఈ జనరల్ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకుంటే మనకి ఈ ఆన్సర్ చేయడం అనేది చాలా ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు 6th క్వశ్చన్ చూద్దాము. ద షేడ్ ఏరియా ఇన్ ఫిగర్ ఈజ్. సో ఈ ఫిగర్కి సంబంధించి షేడెడ్ ఏరియా ఏంటి అనేది అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి, ఆప్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఆప్షన్ సి ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ఆప్షన్ డి ఏ యూనియన్ బి యూనియన్ సి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో 6th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ విచ్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి. ఓకే, సో షేడెడ్ రీజియన్కి ఇది మనకి ఆన్సర్ అవుతుంది. వెన్ డయాగ్రామ్స్ చదవడం రావాలి. ఓకే, సో క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చినప్పుడు వెన్ డయాగ్రామ్స్ ద్వారా షేడెడ్ రీజియన్ ఏంటి, అన్షేడెడ్ రీజియన్ ఏంటి, ఇలాంటివి అడుగుతారు. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బ్లాంక్. పై ఆప్షన్ ఏ, ఆప్షన్ బి మ్యూ, ఆప్షన్ సి ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ యూనియన్ బి, ఆప్షన్ డి ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి 7th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి విచ్ ఈస్ ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో ఇది ఏ డెల్టా బి ఫార్ములా మీకు తెలుసుంటే ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ఆర్ ట్రూ. ఇక్కడ ట్రూ ఉన్న స్టేట్మెంట్ ఏంటి అనేసి అడుగుతున్నారు. ఎక్స్ స్టేట్మెంట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4 దెన్ 3 is subset of A. Statement Y, if B is equals to A, B, C, D, then B, C belongs to B. Option A, X only. Option B, Y only. Option C, X and Y. Option D, none. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So 8th question ki correct option is
ఆప్షన్ 4 విచ్ ఈస్ నన్. సో రెండు స్టేట్మెంట్స్ కూడా ట్రూ కాదు. ఎందుకు అనంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఏ అనేది ఒక సెట్ అని ఇచ్చారు 1 2 3 4. అందులో ఒక ఎలిమెంట్ని సబ్సెట్ అంటున్నారు. ఎప్పుడు కానివ్వండి ఎలిమెంట్ ఇచ్చారనుకోండి అక్కడ బిలాంగ్స్ టు సింబల్ రావాలి, అంటే ఈ సింబల్ రావాలి, ఈ సింబల్ కాదు. సబ్సెట్ సింబల్ దేనికి రావాలి, ఇలా వచ్చినప్పుడు రావాలి. ఓకే, సో ఇక్కడ ఎలిమెంట్ ఇచ్చారు కాబట్టి సబ్సెట్ పెట్టారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. అలాగే ఇక్కడ ఇచ్చిన సెట్లో ఇది ఒక సబ్సెట్ అవుతుంది కానీ బిలాంగ్స్ టు కాదు. ఓకే, సో ఇక్కడ సబ్సెట్ సింబల్ రావాలి, ఈ సింబల్ రావాలి. సో అందుకే ఈ సింబల్స్ అటు ఇటు అయ్యాయి కాబట్టి రెండు స్టేట్మెంట్స్ కూడా నాట్ ట్రూ. మనకు కావాల్సింది ట్రూ స్టేట్మెంట్. సో నన్ ఆఫ్ ద అబోవ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో ఇప్పుడు 9th క్వశ్చన్ చూద్దాము. A minus B intersection C. ఆప్షన్ A minus B union C. ఆప్షన్ B A minus B intersection A minus C. ఆప్షన్ C A union B minus A union C. ఆప్షన్ D A minus B union A minus C. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి 9th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి విచ్ ఈస్ A minus B union A minus C. సో సింపుల్గా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే A minus B ఇంటర్సెక్షన్ C అనేది ఉంది. సో A minus B వస్తుంది స్టార్టింగ్లో, ఈ ఇంటర్సెక్షన్ సింబల్ అనేది యూనియన్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ యూనియన్ ఉంటే ఇంటర్సెక్షన్ అవుతుంది. ఓకే, ఇంటర్సెక్షన్ ఉంది కాబట్టి యూనియన్ అవుతుంది, మళ్ళీ A minus C, అంతే, సింపుల్. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ n of A is equals to 10, n of B is equals to 15, n of C is equals to 20, n of A intersection B is equals to 4, n of A intersection C is equals to 7, n of B intersection C is equals to 10, and n of A intersection B intersection C is equals to 3, then n of A union B union C is equals to blank. Option A 12, option B 18, option C 23, option D 27. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో మనకి 10th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి విచ్ ఈస్ 27. ఓకే, సో n of A union B union C అనేది మనకి 27 అవుతుంది. ఇంతకుముందు n of A union B ఫార్ములా చూసాము, ఇక్కడ కూడా అంతే. n of A union B union C ఫార్ములా తెలిస్తే ఈ సింప్లిఫికేషన్ కూడా మీకు ఈజీనే అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా? n of A union B union C is equals to n of A plus n of B plus n of C. ఇక మీద మిగతా మూడు మైనస్ అవుతాయి. మైనస్ n of A intersection B, అలాగే మైనస్ n of A intersection C, మైనస్ n of B intersection C, అండ్ లాస్ట్లో ప్లస్ అవుతుంది n of A intersection B intersection C. ఓకే, సో ఇలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది, దీన్ని కనుక్కోమన్నారు. సో సింపుల్గా సింప్లిఫై చేసేయాలి. n of A మనకి 10 ఇచ్చారు, n of B 15 ఇచ్చారు, n of C 20 ఇచ్చారు, మైనస్ n of A intersection B 4 ఇచ్చారు, మళ్ళీ మైనస్ n of A intersection C 7 ఇచ్చారు, మళ్ళీ మైనస్ n of B intersection C 10 ఇచ్చారు. లాస్ట్లో n of A intersection B intersection C మనకి 3 ఇచ్చారు. సో ప్లస్లో ఉన్నాయన్ని అడిషన్ చేయండి, మైనస్లో ఉన్నాయన్ని అడిషన్ చేయండి, తర్వాత మైనస్ చేయండి, అంతే, సింపుల్. సో 10 + 7 ఎంత అవుతుంది? 17. 17 + 4 21. సో మైనస్ 21 అవుతుంది ఇది. అలాగే 10 + 20 30 అవుతుంది. 30 + 15 45 అవుతుంది. తర్వాత +3 చేస్తే 48 అవుతుంది. సో 48 - 21 విచ్ విల్ బీ ఈక్వల్ టు 27. అంతేనా? సో అదే మన ఆన్సర్. సో ఇది ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియోలో 10 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేశాము, TSDSC ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేవి అప్లోడ్ చేశాము, చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు స్క్రీన్ మీద ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. నాలెడ్జ్ షేర్ చేసుకుంటే పెరుగుతుంది కాబట్టి ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.